వరి సాగులో దేశంలోనే అగ్రగామిగా ఉన్న తెలంగాణ ఇప్పుడు ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది. తెలంగాణ రైస్ కు దేశంలోనే కాదు విదేశాల్లోనూ విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. రాష్ట్రంలో పండిన బియ్యానికి భారతదేశంలోని మిగతా రాష్ట్రాల నుంచే కాదు విదేశాల నుంచి కూడా ఎగుమతులు చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. రేపో మాపో ఫిలిప్పీన్స్ కు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు కసరత్తు మొదలైంది. ఇప్పటి వరకు బీహార్, తమిళనాడు, కేరళ నుంచి మాత్రమే తెలంగాణ సోనా కావాలనే డిమాండ్లున్నాయి. ఇప్పుడు మన దేశం అవతలి నుంచి కూడా తెలంగాణ రైస్ కావాలనే విజ్ఞప్తులు పెరుగుతున్నాయి. మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, బంగ్లాదేశ్ సహా ఆసియాలోని మరికొన్ని దేశాల నుంచి కూడా తెలంగాణ బియ్యం కావాలనే డిమాండ్లొస్తున్నాయి. ఇప్పటికే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రైతుల దగ్గర నుంచి సేకరించిన బియ్యాన్ని మిగతా రాష్ట్రాలకు రేషన్ బియ్యం కింద పంపిణీ చేస్తోంది. ఇప్పుడు రాష్ట్రానికి చెందిన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కూడా ఇక్కడ పండిన బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసేందుకు సంప్రదింపులు జరుపుతోంది. ఫిలిప్పీన్స్ సహా ఇతర దేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి తెలంగాణ సర్కార్కు భారత ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చేసింది. తెలంగాణలో సాగు చేసే సోనా మసూరి, హెచ్ఎంటీ, సాంబా మసూరి, జేజీఎల్, ఎంటీయూ 1010, ఐఆర్ 64 వెరైటీలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. మొదటగా ఫిలిప్పీన్స్ కు 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయనున్నారు. దీనికి సంబంధించి ఆ దేశంతో త్వరలోనే ఒప్పందం కుదుర్చుకోనున్నారు. అదేవిధంగా మిగతా దేశాలతోనూ బియ్యం ఎగుమతికి సంబంధించి చర్చలు జరుపుతున్నారు. మలేషియా, ఇండోనేషియాతో పాటు ఆసియాలోని మిగతా దేశాలు కూడా తెలంగాణ సోనా రైస్ పై ఆసక్తి చూపుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ రైస్ సమిట్ లో మన రాష్ట్రంలో పండే టాప్ రైస్ వెరైటీస్ ని ప్రదర్శించారు. ఈ ఈవెంట్ కి వివిధ దేశాలు, భారత రాష్ట్రాల నుంచి 500 మందికి పైగా వ్యవసాయ నిపుణులు, పరిశోధకులు, ఎగుమతిదారులు, మార్కెట్ లీడర్స్ హాజరయ్యారు. రైస్ సమిట్ తరువాత వివిధ దేశాల నుంచి తెలంగాణ సోనా కావాలనే డిమాండ్లు మొదలయ్యాయి. ఇప్పటికే ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి తెలంగాణలో పండే 8 రకాల బియ్యం శాంపిల్స్ ని పంపించారు. వాళ్లు వాటిని వండి తిని టేస్ట్ కూడా చేశారు. అన్ని రకాల క్వాలిటీ టెస్టులు చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ఫిలిప్పీన్స్ కి గనుక బియ్యం ఎగుమతి చేసే ప్రాసెస్ సక్సెస్ అయితే తెలంగాణ సోనాకు మహర్దశ మొదలవుతుంది. బియ్యం ఎగుమతుల్లో దేశంలోని మిగతా రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ 1 గా ఉంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తెలంగాణలో సన్నాలు, దొడ్డు రకం బియ్యం దాదాపు సమానంగా పండేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాల సాగును పెంచేలా క్వింటాల్కు 500 బోనస్ ప్రకటించింది. దాంతో ఈ సీజన్లో రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో పంట దిగుబడొచ్చింది. రైతులు లక్షలాది మెట్రిక్ టన్నుల సన్న రకం బియ్యాన్ని పండించారు. సుమారు 1.5 టన్నుల ధాన్యం ఉత్పత్తి అయినట్లు తెలుస్తోంది. ఇంత ధాన్యాన్ని రాష్ట్రంలో నిల్వ చేయటం సాధ్యం కాదు. రాష్ట్ర ప్రజల అవసరాలు పోగా మిగిలిన బియ్యంలో ఎంత వీలైతే అంత ఎగుమతి చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పండిన వరి ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 7,990 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 21 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది.